ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా ఒడ్డు దాటినాక బోడమల్లన్న అనే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ యూత్ రెగ్యులేషన్లో ఆ సమయంలో ఎలక్షన్ సమయంలో మేము కాంగ్రెస్ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తాము. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 15 లోపు ఉన్న నియామకాలను పూర్తి చేస్తామని మోసపూరిత కుట్రలతో ఇలా నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక మోసపూరిత కుట్రమైన పదజాలాన్ని వాడారు. మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇలా బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాకు అప్పుడు కేసీఆర్లో ఉద్యోగ నియామకాలు వేసి అప్పుడు ఆర్థిక వ్యవస్థ నుంచి ఆమోదం తీసుకొచ్చి ఉద్యోగాలు వేసి ఎగ్జామ్స్ పెట్టి ఈవెంట్స్ పెట్టి ఇలా ఉద్యోగాలు ఇస్తే మీరు కేవలం కరపత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని జబ్బలు జరుపుకుంటున్నారు. కానీ అది కేసీఆర్ ఇచ్చిన హయాంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే. ఇలా కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఎట్లున్నా అంటే మందికి పుట్టిన బిడ్డ ఇలా మా బిడ్డ అనే విధంగా ఉన్నది. ఇలా ఇదే కాదు, అమరవీరుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇలా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. వాళ్ళ తల్లిదండ్రులకు 25,000 రూపాయల పింఛన్లు ఇస్తామని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డికి ఒక విద్య ఇలా రాహుల్ గాంధీకి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ చదువులోడికి ఇలా విద్యాశాఖ ఇచ్చిర్రు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఇలా విద్యాశాఖ ఇచ్చిర్రు, ఒక నోటుకు ఒక దొంగకి ఇలా విద్యాశాఖ ఇచ్చి ఇలా విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటపడుతున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్. మేము ఇదే కాదు, ప్రతి మహిళా విద్యార్థులకు కావచ్చు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని మోసం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంబర్స్మెంట్ కావచ్చు, సుమారుగా 10,000 కోట్ల ఫీజులను విడుదల చేయకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇదే కాదు, వాళ్ళ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10,000 ఇస్తామన్నారు. అంతేకాకుండా ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు 15,000 ఇస్తామన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకేమో 25,000 ఇస్తామన్నారు. పిహెచ్డి చదువుతున్న విద్యార్థులకేమో మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని అట్లా మోసం చేసింది. ఇలా ఇదే కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సుమారుగా 170 మంది విద్యార్థులు చనిపోయారు ఫుడ్ పాయిజన్ వల్ల. ఈ రేవంత్ రెడ్డికి సినిమా మీద ఉన్న తప్పించి ఇక సినిమా డైలాగ్ కొట్టమంటే ఆకాశంలో గోడలు కడతారు తప్ప ఇలా పేద విద్యార్థి కుటుంబాల యొక్క జీవితాలతో ఆడుకుంటుండే. నేను ఇదే అడుగుతున్నా, ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీ కొడుకులు ఇలా ఇదే గురుకుల పాఠశాలలో, ఇదే గవర్నమెంట్ కాలేజీలలో, ఇదే యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళ యొక్క ఫీజు రిమెంబర్స్ రాకుంటే, స్కాలర్షిప్ రాకుంటే అలా బాధ ఎంతో మా పేద విద్యార్థులకు మాకు తెలుసు. మీకు ఎట్లా ఇస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. అదే కాదు, ఇలా గురుకుల విద్యార్థులకు అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు 2014లో బడ్జెట్లో 11% విద్యారంగానికి కేటాయిస్తే వీళ్ళు కేవలం 82% మాత్రమే ఇలా విద్యారంగానికి కేటాయించరు. దీన్ని ఇలా మేము ఇదే కాదు, ఇలా నిరుద్యోగులను మోసం చేశారు, ఇటు విద్యార్థులను మోసం చేశారు. హైదరాబాద్లో రాహుల్ గాంధీ వచ్చి మేము మధ్యస్థం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి. మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని ఇలా మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారుగా, మేము శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి ఖబర్దార్, రేవంత్ రెడ్డి బిడ్డ. ఇలా మేము ఇక్కడ నుంచి ఇదే బాల్కొండ నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. రేపటి నాడు ఫీజు రిమెంబర్స్ కావచ్చు, స్కాలర్షిప్ విడుదల చేయకుంటే మాత్రం మీ నాయకులని మీ మంత్రులని ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు 2 సంవత్సరాల ఉద్యోగాలు అంటారుగా, రాలేవనుకో 2 సంవత్సరాల ఉద్యోగాలు మీరు వేయలేకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కాంగ్రెస్ గోడని బద్దలు కొట్టి ఇలా బాల్కొండ నియోజకవర్గం నుంచి మా ప్రశాంతన సైనికులుగా, మేము నిరుద్యోగులుగా, యువకులుగా హెచ్చరిస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇదే కాదు, ఇలా ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై తెలంగాణ, జై ప్రశాంత్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఏం ఒరిగింది లేదు, పోయింది లేదు, ఇచ్చింది లేదు,
కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి. మరి ఒక్కసారి ఆలోచించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా బాగా మోసమైంది ఎవరు అంటే చదువుకున్నటువంటి యువతలు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళం ఉన్నాం. ఎక్కడైనా ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఫీజు ద్వారా ఎక్కడైనా ఒకే ఫీజు కట్టి అన్ని ఎగ్జామినేషన్లకు మినహాయింపు ఉంటుందా అండి? మరి విద్యార్థులను చదువుకున్నటువంటి డిగ్రీలు పీజీలు చేసినటువంటి విద్యార్థులను ఒక గొర్రెల్లాగా చేసినటువంటి వైఖరి ఏదైనా ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకు చెప్తున్నా అంటే కేవలం ఒక టెట్ ద్వారా ఒక నోటిఫికేషన్ ద్వారా జస్ట్ అప్లై చేసుకుంటే అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎలా రాస్తారండి? సుమారు టెట్ ఎగ్జామ్ రాయడానికి ఒక 1000 రూపాయలు మనం అప్లికేషన్ పెట్టుకుంటాం. ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకున్న తర్వాత అన్ని ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తాం? ఇప్పుడు టెట్ అప్లై చేసిన తర్వాత కూడా టెట్ ఎగ్జామ్ 1000 రూపాయలు పెట్టాలి. మళ్ళీ ప్రతి ఎగ్జామ్కి 500 రూపాయలు, అంటే ప్రతి పేపర్కి 500 రూపాయలు మనం కట్టాలి. కడితేనే అక్కడ మనం చూపిస్తుంది. అంతేగాని జస్ట్ ఒక నోటిఫికేషన్కి మీరు ఒకేసారి కట్టండి, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లకు మినహాయింపట. అట్లా ఉంటుందా ఎక్కడన్నా? ఎందుకంటే నేను కూడా పీజీ చేసిన, బీఈడీ చేసిన, ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొన్నాను. ఎక్కడ కూడా అలాంటి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ మోసపోయింది విద్యార్థులే, యువకులే. ఇదొకటి. రెండవది నిరుద్యోగ వృద్ధి అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు నిరుద్యోగ వృద్ధి? ఎవరికి ఇచ్చారు? బస్సులకు ఇచ్చారు నిరుద్యోగ వృద్ధి? ఇలాంటి వైఖరి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది. ఏంటంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాల 3 నెలలు అవుతున్నది కదా, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఆ ఉద్యోగాల యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడ దాకా తీద్దాం రండి. మేము బాల్కొండ నియోజకవర్గం నుండి ప్రశాంత్ అన్న మా నాయకుడు, మేము ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చి మీ తరపున ఎవరు వస్తారు? మరి సీఎం గారు వస్తారా? లేదంటే విద్యాశాఖ సీఎం గారి దగ్గర ఉన్నది కదా, మరి ఆయన ఏమైనా చెప్తారా? చూద్దాం ఒకసారి. ఏంటంటే చేసేదంతా అంటే మంచి పని వస్తేనేమో వాళ్ళు చేసినట్టు, ఏదో ఒకటి డబ్బసారం చేసి ఉంటున్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చేసేది తక్క, చెప్పేది ఎక్క. అది ఏదన్నా కానీ దూరం కొండలు ఇవ్వండి. ఒక్కసారి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతుందనేది ఒక్కసారి ఆలోచించాలి. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు ఎంత మంచిగా ఉన్నాయి, నిరుద్యోగులు ఎక్కడైనా నిరుద్యోగ వ్యవస్థ ఉంటుందా? ఎన్ని శాఖలలో ఎన్ని కేటాయించారు అనేది ప్రతిదీ మన దగ్గర డేటా ఉంది. మీరు కేవలం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు 11,292 మాత్రమే. మీరు ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటి? మేము 67,000 చేసామన్నారు. 67,000 దేని ప్రకారంగా చేశారు? మాకు ఒక నివేదిక ఇస్తారా? శ్వేతపత్రం మీరు రిలీజ్ చేస్తారా? ఒకవేళ మీరు రిలీజ్ చేయకపోతే మా దగ్గర ఉన్నటువంటి డేటాను మేము తీసుకొని వస్తాం. ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు ఏది ఏదో ఇప్పుడు చెప్తాం, తర్వాత చూస్తాం. ఫస్ట్ అయితే మనం కానిచ్చేది లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మళ్ళీ కారు సర్కారు కేసీఆర్ గారు ఎగరబోతున్నారు. 119 కాన్స్టిట్యూన్సీలలో 119 కాన్స్టిట్యూన్సీలు ఖచ్చితంగా గెలవబోతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మనం చూద్దాం. ఒక క్రికెట్ మ్యాచ్ లో ఒక్కసారి 6 కొడితేనే ఆహా 6 కొట్టిండు, ఓవర్ 6 కొట్టిండు అంటాం. అలాంటిది బాల్కొండ నియోజకవర్గంలో 3 పర్యాలు 15 సంవత్సరాల నుంచి ఒకే నాయకుడు యొక్క కింద ఉన్నటువంటి ఒకే సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. అలాంటి సిద్ధాంతంతో పనిచేసేటువంటి మాకు ఎంత ఉండాలండి? మీరు ఏంటంటే వీళ్ళు విద్యార్థులు, వీళ్ళు నిరుద్యోగులు, వీళ్ళేం మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు. సందర్భం ఇచ్చి చూడండి, సమయం ఇచ్చి చూడండి, మేము ఏ విధంగా ముందుకు వస్తాము. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విధి విధానాలు మాకు ఏమాత్రం కూడా సరిగ్గా లేవు, ఇప్పటి వరకు అందలేవు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే, అథెంటిక్ ప్రూఫ్ ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దేనికైనా మేము సిద్ధం ఉంటాం. లేదంటే మా దగ్గర ఉన్నటువంటి డేటాతో మేము ముందుకు వస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ప్రశాంత్ అన్న బాల్కొండ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గెలుపొందుతాడు. రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటాడు. అప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పాలో చెప్తాం. కానీ మేము ఏనాడు కూడా వివక్షతతో, ఏనాడు కూడా అన్యాయంతో ఏ పనులు కూడా మేము చేయలేము. అందరూ సమానంగానే భావించినాం. అందరికీ ఉద్యోగాలు అందించాలని అనుకున్నాం. అందరికీ అన్ని సంక్షేమ కార్యకలాపాలు, సంక్షేమ పథకాలు అందించాలని అనుకున్నాం తప్ప ఇలాంటి ప్రభుత్వ వైఖరి మేము ఎప్పుడు కూడా చేయలేం. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వృద్ధులు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వితంతువులు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సకల జనులు నష్టపోతున్నారు అనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. జై తెలంగాణ. సమావేశానికి వచ్చేసినటువంటి టీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు, యూత్ నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా విఫలమైంది అని అంటే అది యువత అందరు కూడా దృష్టిలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది యువత ముందుకొచ్చి నిరుద్యోగులు యువత మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు తెలంగాణ ఉద్యమ టైంలో చాలా మంది ఉసురు పోసుకున్నది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని ఒక 10 సంవత్సరాలు అనుభవించిన యువకులందరూ కూడా తెలుసు. ఇలాంటి దరిద్రమైన పాలన ఈ యువతకు వచ్చిందంటే ఇది ఎంతో ఈ తెలంగాణ రాష్ట్రం చేసుకున్న ఒక దౌర్భాగ్య స్థితి. చాలా మంది అనుకుంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడ్డ తర్వాత 10 సంవత్సరాలు మంచిగా గడుపుతూ పోతున్న కాలంలో కేసీఆర్ పాలనలో తర్వాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందనంటే చాలా యువకులకు తీరని కేసీఆర్ గారు లేకపోవడం తీరని లోటుగా భావిస్తున్నాం ఈ రాష్ట్రంలో. తెలంగాణ ఇంకొకటి ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఆ యూత్ డిక్లరేషన్ అనేది ఏర్పాటు చేసి ఎట్లా మోసం చేశారంటే యువతని మేజర్గా తెలంగాణ ఉద్యమ టైంలో పనిచేసినటువంటి యువతనే టార్గెట్ చేసింది. ఆ టార్గెట్లో ఏంటి అని అంటే అమరవీరులు ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు సంబంధించి చనిపోయిన వాళ్ళకు ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళకు గౌరవవేతనకి 25,000 రూపాయల గౌరవవేతన నెలవారీ వేతనాన్ని కల్పిస్తామని చెప్పి వాళ్ళ కుటుంబాలని లొంగించుకున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళందరినీ మోసం చేసారు. ఆఖరికి ఫోటోలలోనే గద్దరాన్ని ఉంటాడు, ఫోటోలలోనే అలా గౌరవం చూపిస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకున్న నాదులు లేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే చేతలు ఉంటాయి, కాగితాల మీద రాతలు ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఉండదు. మీరు చేస్తున్న పనిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. కాంగ్రెస్ నాయకులు దాంట్లో తిరుగుతున్న యువత ఆలోచన చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటే బాగుండేనో ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటే ఈ 2.5 సంవత్సరాల్లో మోసపోయిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరియు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని యువతకు చెప్పవలసిన బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంపల్సరీ ఉంది. యువత అందరం కూడా చైతన్యపరుస్తాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు 420 హామీలు అటు రైతులకు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎలాంటి మీరు ఇచ్చిన హామీలు మొత్తం కూడా 420 హామీలు ఆ దొంగ హామీలు కూడా నెరవేర్చడానికి ఎంబడబడి మిమ్మల్ని తరిమి కొడతాం. ఇక్కడ మా ప్రశాంత్ అన్న గారు యువత కోసం అనునిత్యం ఉంటూ వాళ్ళకు సాయం చేస్తూ వాళ్ళకు ఎప్పుడు వెన్నంటి ఉండి తోడుగా పాతోడుగా ఉండి వాళ్ళ అన్ని సౌకర్యాలు చూసుకుంటుండు. అట్లాంటి వ్యక్తి ప్రశాంత్ అన్న గారు ఉన్నన్ని రోజులు ఈ పాల్గొన్న నియోజకవర్గానికి అందరి యువకులందరికీ ఒక నిర్దేశంగా ఉంటాడు. యువకులారా ఆలోచించండి, ఇప్పటికైనా మేల్కొనండి. వాళ్ళ చెప్పిన గారడి మాటలు వింటూ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని మీరు ఇంకా ప్రేరేపించకండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మన తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారి హయాంలోనే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. వారు చెప్తున్న ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఓటేసినందుకు మేము బాధపడుతున్నామని మీరు బాధపడుతున్నారు కాదు. ఓటు ద్వారా మళ్ళీ 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని ముందుకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. యువత ఆలోచించుకుంటే సాధించలేనిది ఏది లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కొన్ని రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేస్తున్న అరాచకాలను వెంటపడి ఈ యువకులందరూ కూడా తరిమి కొడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా బీఆర్ఎస్ నాయకులకు మరియు మా ప్రశాంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మా ప్రశాంత్ అన్న గారికి, మా బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులకు నమస్కారం. అయితే మన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 30 హామీలు ఇచ్చిన విద్యార్థులకు 30 హామీలు ఇచ్చింది. ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇదే కానీ ఉద్యోగాల విషయంలో కానీ, ఫీజు విషయంలో కానీ 10వ తరగతులకు 10,000, ఇంటర్ విద్యార్థులకు 15,000, డిగ్రీ విద్యార్థులకు 25,000, పీజీ వాళ్ళకు 5 లక్షలు
ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చింది. ఇంతసరికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా బాకీ ఉన్న ఉద్యోగాలు ఒక సంవత్సరానికి 1,08,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాయి. అదే ఇదే సంవత్సరం 2 లక్షలు బాకీ ఉన్నాయి. ఇంతసరికి ఒక నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అది సరి చేస్తున్నారు పేపరు, అది లేదు. ఎన్నో హామీలు ఇచ్చిన ఒక హామీ కూడా ఇంతసరికి నెరవేర్చలేదు. అదే మన నడుస్తున్న విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారు లైబ్రరీలో, సిలబస్ మారుస్తా అన్నారు. ఆయా సిలబస్ లేదు, ఏది చదవాలో కూడా విద్యార్థులకు అర్థమైతే లేదు. ఎన్నో చెప్పారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. అదేవిధంగా చెప్తున్నాము, ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము ఊరుకునేదే లేదు. విద్యార్థులు ఎక్కడికక్కడ రాష్ట్రాలు మంత్రులను అడ్డుకుంటాము. ఒక చేతగాని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యాశాఖ కానీ ఎటువంటి అవగాహన లేదు. విద్యాశాఖ గురించి కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఆ విద్యాశాఖ ఎటువంటి అవగాహన లేదు. ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో కూడా లేదు. ఇంతసరికి ఒక నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేసిందే లేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం, ఏం చేస్తాము, ఎన్నో సభల్లో అరవడమే తప్ప ఎటువంటి పని మాత్రం లేదు. ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము సహించమని మా బీఆర్ఎస్ తరఫు నుంచి, మా నాయకుల తరఫు నుంచి చెప్తున్నాము. ఇదే ప్రశాంత్ అన్న గురించి, అడ్డా గురించి చెప్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, సహించము, ప్రతి దగ్గర అడ్డుకుంటామని కోరుకుంటాము. జై తెలంగాణ. హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇదే కానీ ఉద్యోగాల విషయంలో కానీ, ఫీజు విషయంలో కానీ 10వ తరగతి వరకు 10,000, ఇంటర్ విద్యార్థులకు 15,000, డిగ్రీ విద్యార్థులకు 25,000, పీజీ వాళ్ళకు 5 లక్షలు, ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చింది. ఇంతసరికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా బాకీ ఉన్న ఉద్యోగాలు ఒక సంవత్సరానికి 1,08,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాయి. అదే ఇదే సంవత్సరం 2 లక్షలు బాకీ ఉన్నాయి. ఇంతసరికి ఒక నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అది సరి చేస్తున్నారు పేపరు, అది లేదు. ఎన్నో హామీలు ఇచ్చిన ఒక హామీ కూడా ఇంతసరికి నెరవేర్చలేదు. అదే మన నడుస్తున్న విద్యార్థులు చదువుకుంటున్నారు లైబ్రరీలో, సిలబస్ మారుస్తా అన్నారు. ఆయా సిలబస్ లేదు, ఏది చదవాలో కూడా విద్యార్థులకు అర్థమైతే లేదు. ఎన్నో చెప్పారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. అదేవిధంగా చెప్తున్నాము, ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము ఊరుకునేది లేదు. విద్యార్థులు ఎక్కడికక్కడ రాష్ట్రాలు మంత్రులను అడ్డుకుంటాము. ఒక చేతగాని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యాశాఖ కానీ ఎటువంటి అవగాహన లేదు. విద్యాశాఖ గురించి కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఆ విద్యాశాఖ ఎటువంటి అవగాహన లేదు. ఎవరికి ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో కూడా లేదు. ఇంతసరికి ఒక నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేసిందే లేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం, ఏం చేస్తాము, ఎన్నో సభలో అరవడమే తప్ప ఎటువంటి పని మాత్రం లేదు. ఇదే విధంగా నడుస్తూ ఉంటే మేము సహించమని మా బీఆర్ఎస్ తరఫు నుంచి, మా నాయకుల తరఫు నుంచి చెప్తున్నాం.